S99 టీవీ న్యూస్. హైదరాబాద్ కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయినగర్ ప్రాంతంలో ఉన్న ఇగ్నైట్ జూనియర్ కళాశాలలో ర్యాగింగ్ భరించలేక ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న శ్రీకేతన్ అనే ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండా మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించిన కాలేజీ యాజమాన్యం. కాలేజ్ వద్ద నిరసనకు దిగిన బాధిత విద్యార్థి కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. ఫస్ట్ ఇయర్ లో ఇగ్నైట్ కాలేజ్ జాయిన్ చేసినామండి. అప్పుడు యజమాన్యం ఏంటంటే ఈ క్యాంపస్ లో 120 మంది ఉంటారు, ఇబ్బంది ఏం లేదు అనేసరికి నేను జాయిన్ చేశాను సార్. ఇక్కడ జాయిన్ చేసిన తర్వాత మా అబ్బాయి నిన్న అసలు మాకు ఏం జరిగిందో ఏమో తెలియదు, మాకు ఏమి చెప్పకుండా ఇన్ఫర్మేషన్ ఏమి లేకుండా మాకు మన గాంధీ హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయారు సార్ మా అబ్బాయిని. వాళ్ళ ఏమి రెస్పాన్స్ నైట్ మేము 2:30కు వచ్చినాం ఇక్కడికి. 2:30కు వచ్చిన తర్వాత నైట్ నుండి ఇక్కడే ఏం చేసినా కూడా మాకేం రెస్పాన్స్ అవ్వట్లేదు. అతను ఎలా చనిపోయాడు, అతను ఏంటంటే చనిపోయేంత పిరికి వాడైతే కాదు మా అబ్బాయి. మా అబ్బాయి 6 అడుగులు ఉంటాడు. కిటికీకి హ్యాంగింగ్ చేసుకొని ఇది చేశారు అంటున్నారు. మరి ఆ కిటికీ ఎక్కడ హ్యాంగింగ్ చేశారని ఆ ప్లేస్ కూడా మాకు చూపించట్లేండి. దయచేసి మాకు న్యాయం కావాలి, యాజమాన్యము నాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. మాకు ఏదైతే ఉందో ఆ ప్లేసు హ్యాంగింగ్ అయిన ప్లేసు మాకు చూపించాలి. దీనికి ఏంటంటే దీంట్లో సీనియర్స్ దీంట్లో తీసుకొచ్చి సీనియర్స్ ర్యాగింగ్ కూడా కొంచెం ఉందని చెప్పి మాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. ఆ సీనియర్స్ ఇందులో అసలు దీంట్లో లేరు. మేము జాయిన్ చేసినప్పుడు ఆ సీనియర్స్ ర్యాగింగ్, ఆ రూమ్మేట్స్ ర్యాగింగ్ వల్ల మా అబ్బాయి యాజమాన్యం దీని వల్ల చనిపోయాడండి. దీని మీద న్యాయం చేయాలని నేను కోరుతున్నానండి.